అందరికి మాట్లాడు అయ్యో బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. తెలంగాణలో ఇటీవల నిర్వహించిన మున్సిపాలిటీలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మరి కరీంనగర్ కార్పొరేషన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నాం. దానిలోనే భాగంగా ఈరోజు మానకొండూరు మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా పార్టీలన్నీ ఏకమై బీజేపీ పార్టీకి ఎన్నో రకాలుగా అడ్డంకులేసి మేయర్ పీఠం దక్కకుండా చూడాలని చెప్పేసి ఎంఐఎం పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారి ఈ యొక్క కరీంనగర్ను అభివృద్ధికి అడ్డుపడి బండి సంజయ్ అన్న వస్తే ఈ అభివృద్ధి జరుగుతుంది, రాబోయే రోజులలో మన పార్టీ మొత్తం నామరూపం లేకుండా అయితే తెలిసే ఈ యొక్క మూడు పార్టీలు ఏకమై ఈరోజు మేయర్ స్థానాన్ని అడ్డుకోవడం జరిగింది. దానికి వినూత్నంగా అన్నగారు చేసిన ప్రయత్నం ఈరోజు 34 ఓట్లతోటి నగర మేయర్గా గోలకాండి శ్రీనన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. డిప్యూటీ మేయర్గా మాజీ మేయర్ అయినటువంటి యాదగిరి సునీల్ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క విజయం వెనుక బండి సంజయ్ అన్న కృషి ఎంతగానో ఉంది. కేవలం అభివృద్ధితోనే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క కరీంనగర్ ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినారు. వాళ్ళ యొక్క అంచనాల మేరకు కూడా ప్రతి ఒక్క ఓటరు మహాజనులకు నేను తెలియజేయమని అంటే మీ ఓటు వృధా కానియకుండా మీ ఓటుకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి బండి సంజయ్ అయితే ఏ రకంగా వాగ్దానం ఇచ్చిండో ఆ వాగ్దానం రూపకంగా కూడా మేము ప్రతి ఒక్క ఓటర్ను వారి ఓటు వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అంతేకాకుండా వారి ఓటు ఎంత విలువైందో ఈ యొక్క అభివృద్ధి ద్వారా మేము తెలియజేస్తామని చెప్పి చెప్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కూడా స్థానిక జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఇదే ప్రభావం చూపిస్తాం. ఖచ్చితంగా మానకొండూరు గడ్డ మీద జెడ్పీటీసీ స్థానాలు మరియు ఎంపీపీ స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటారని మరొకసారి నేను చెప్తున్నాను. భారత్ మాతాకి జై.